హాయ్ ఫ్రెండ్స్, మన ఈరోజు ఒక చిన్న టాపిక్, ఒక ఇంట్రెస్టింగ్ అనే టాపిక్ మనం చూడబోతున్నాము. ఏమంటే మామూలుగా వచ్చి ఇప్పుడు మనం ఒక షాప్కి మనం ఫ్రీజర్ బాక్స్ తీయాలనేసి ఒక ఐడియా చాలా మందికి ఉంటుంది. అది డీప్ ఫ్రీజర్ కావాలా, లేదు డీప్ చిల్లర్ కావాలా, లేదు చెస్ట్ ఫ్రీజర్ కావాలా, లేదు డీప్ చిల్లర్ కావాలనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. కొన్ని మంది చెప్పుంటారనమాట. మామూలుగా మనం ఉతారుగా చెప్పేదైతే డీప్ ఫ్రీజరు అనేసి సింపుల్గా చెప్పేస్తాము. అది మనకి ఏం యూస్కి కావాలి అనేది మనకు ఒక మైండ్లో ఐడియా రావాలన్నమాట. మామూలుగా ఈ పక్కని ఎత్తుకుంటే డీప్ ఫ్రీజర్ లేదంటే చెస్ట్ ఫ్రీజర్ అనుకోండి. మామూలుగా ఇది ఎవరికి ఎక్కువ యూస్ అవుతుంది అనుకుంటే, ఎక్కువ ఫ్రీజింగ్ అయ్యే ఐటమ్స్ మనం పెడతాము అంటే ఐస్ క్రీము లేదంటే చేపలు, నాన్ వెజ్ అలాంటివి పెట్టి యూజ్ చేస్తాము అనుకుంటే ఈ చెస్ట్ ఫ్రీజరు, డీప్ ఫ్రీజరు ఈ ఐటమ్స్ తీసుకోవచ్చు. ఇది వచ్చి మనకు -25, 40 దాకా కూడా మనకు పోతుంది అనమాట. సో ఇది ఇట్ట పెట్టుకోవచ్చు. ఈ డీప్ చిల్లర్ ఎవరికి మనకు యూస్ అవుతుంది అనుకుంటే, జస్ట్ వచ్చి ఒక పాలు, పిండి, కూల్ డ్రింక్స్ ఆ టైప్ వరకే మనం పెట్టుకొని వాడతాము. లేదు హోటల్లో ఏదైనా మిగిలింది కూరగాయలు అలాంటివి పెట్టుకుని వాడుకుంటాము అనుకుంటే వాళ్ళకి వచ్చి ఈ డీప్ చిల్లర్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. లేదు మేము కొనేదేమో డీప్ ఫ్రీజర్ కొనేస్తున్నాము, మేము దీన్ని ఈ టైప్కి మనం వాడలేము అనుకుంటే ఖచ్చితంగా వాడుకోవచ్చు. మనకు ఆ థర్మాస్టాట్ సెట్టింగ్స్లో వచ్చి ఫ్రీజరు, కూలర్ అనేసి 2 ఆప్షన్స్ ఉంటుంది. దాంట్లో వచ్చి మనకు ఇట్లా తగ్గించి పెట్టుకుంటే ఈ డీప్ ఫ్రీజర్ని మనం డీప్ చిల్లర్గా మనం వాడుకోవచ్చు. మామూలు డీప్ ఫ్రీజర్లో వచ్చి ఈ ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట. థర్మాస్టాటర్లో అంటే 1 నుంచి మనకు 3 వరకు కూలరు, 4 నుంచి 7 వరకు మనకు ఫ్రీజర్ అన్నట్టు ఆ థర్మాస్టాటర్ సెట్టింగ్ ఉంటుంది. మనం ఒక 3 లేదా 2లో పెడితే మన కూలర్ లాగా ఉంటుంది, దానిపైన ఫ్రీజర్ అయిపోతుంది. లేదు నేను కొనుక్కొని వచ్చినప్పుడే డీప్ చిల్లర్ కొనేసి వచ్చేస్తున్నాము, దానికి వచ్చి మనం ఫ్రీజింగ్కి వాడొచ్చా అంటే, కొన్ని ఐటమ్స్ వచ్చి కొన్ని బాక్స్లు వచ్చి దాని డిజైన్ వచ్చి డీప్ చిల్లరు దీనికి రెండింటికి వాడేటట్టు ఉంటుంది అనమాట. కానీ మ్యాక్సిమం వచ్చి ఫ్రీజింగ్ ఐటమ్ పెట్టి వాడాలి అనుకుంటే ఖచ్చితంగా కొనేటప్పుడు డీప్ ఫ్రీజరు, చెస్ట్ ఫ్రీజర్ కొనేది మనం పర్ఫెక్ట్గా కొన్ని తీసుకోవాలా. దీన్ని తీసుకుంటే మీరు అంటే ఒక 300 లీటర్ అట్లా మనం ఒక బాక్స్ తీసుకుంటున్నాం అంటే దాంట్లో వచ్చి క్వాంటిటీ తగ్గిస్తేనే కొంచెం మీకు ఫ్రీజింగ్ అయ్యేదానికి వచ్చి అంటే అప్పుడు కూడా ఒక 60-70% అవకాశం ఉంటుంది. 99% వచ్చి ఇది ఫ్రీజింగ్ అయితే అవ్వదు. సో మనం కొనేటప్పుడు మనకి ఏది కావాలనేది మైండ్లో పెట్టుకొని మనం కొనుక్కోవచ్చు అనమాట. సో ఇది కొన్ని మందికి వచ్చి చాలా డౌట్ ఉండింది, 2-3 అడిగి ఉన్నారనమాట. ఈ డౌట్ ఇది దీనికి వేరియేషన్ ఏముంటుంది అనేసి. సో ఇది డౌట్ మీకు క్లియర్ అయి ఉంటుంది. మామూలుగా ఈ చెస్ట్ డీప్ చిల్లర్ వచ్చి మనకు టెంపరేచర్ అని ఎత్తుకుంటే 0 నుంచి ఒక 10 డిగ్రీ అంటే మామూలుగా మన నీళ్ళు అంటే చల్లతనంగా మనం నీళ్ళు తాగలేనంత చల్లతనం ఉండే నీళ్ళు వరకే ఉంటుంది, అంత టెంపరేచర్ అనమాట. ఫ్రీజింగ్ అంటే మన నోట్లో కూడా పెట్టలేము, అంటే ఐస్గడ్డ టైము అంత ఫ్రీజింగ్ అయితే ఈ డీప్ చిల్లర్లో రాదు. సో ఈ వీడియోలో మీకు అంటే ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్గా ఉంటుందని నమ్ముతున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా వచ్చి ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.